హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. రైల్వే శాఖ వారు మనకు మంచి బొనాంజా పండగకు, దసరా పండగకు బొనాంజాలు ఇస్తారు కదా, ఆఫర్సు ఇట్లాంటివి. మనకు రైల్వే శాఖ వారు ఈ నెల 26వ తారీఖు నుండి వచ్చే నెల అంటే అక్టోబర్ 10వ తారీఖు వరకు పలు రైళ్లు రద్దు చేసి మనకు బొనాంజా కానుక ఇచ్చినట్టు. అంటే పండుగ ముందట రైలు రద్దు చేసినట్టు. యాక్చువల్లీ అసంపర్తి నుండి వరంగల్ వరకు 4th లైన్ వస్తుంది. దీనికోసం ఆపారు. ఆపడం గురించి, అభివృద్ధి చేయడం గురించి ఎవరు వద్దన్నారు. అది ఎందుకంటే అభివృద్ధి అనేది చేయాల్సిందే, కానీ అది పండగ ముందర చేయడం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి పలు ట్రైన్లు రద్దు చేసారు. అందులో ముఖ్యంగా సింగరేణి, రామగిరి, భాగ్యనగర్, సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఉత్తర తెలంగాణలోని కాజీపేట నుండి కాగజ్నగర్, బల్లార్స వరకు వెళ్ళే రైళ్లలో చాలా వరకు అంటే 99% లోకల్ రైళ్ళు అన్నీ రద్దు చేసేసి, దీంతో చాలా ఇబ్బంది ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుండి చాలామంది వాళ్ళు గమ్యస్థానానికి అంటే మన ఉత్తర తెలంగాణ చేరుకోవడమే కష్టం. ఎందుకంటే కాజీపేట నుండి భాగ్యనగర్ 3:30కి వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత వేరే ట్రైనే ఉండదు. మనకు నడిచే ట్రైన్లే చాలా తక్కువ. తక్కువ కావడం వల్ల ఇంకా అందులో చాలా ట్రైన్లు ఈ పండుగ ముందర రద్దు చేసారు. అభివృద్ధి చేయడం తప్పని నేను అనడం లేదు. ఒక్కొక్క విషయం ఏంటంటే పండుగ ముందు రద్దు చేయడం ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలు ఎక్కువ. యాక్చువల్లీ పండుగకు ఎవరైనా ఏ శాఖ అయినా ఏం చేస్తుందంటే దానికి అదనంగా ఏదైనా ప్లేస్మెంట్ అంటే వాళ్ళకు ఏదైనా ఇంకా సౌకర్యం ఎక్కువ కల్పించాలని చూస్తుంది. అంటే 4 రైళ్ళు నడిచే కాడ 5వ రైలు వేయాలి, కానీ ఇక్కడ ఉన్న రైలు మొత్తం రద్దు చేసేది. అది పండుగ ముందు చేసేది. ఇది ఎందుకు చేసినో అర్థమవుతుంది. అభివృద్ధి చేస్తారట. అభివృద్ధి అంటే ఇక్కడ లైన్ ఇస్తారట. ఎక్కడంటే అసింపర్తి నుండి వరంగల్కి ఒక లైన్, 4th లైన్ ఇస్తారు. ఆల్రెడీ 1, 2, 3 ఉన్నాయి, ఇంకొక లైన్ ఇస్తారు. చేసే పని మంచిదే, కానీ ఇన్ని ట్రైన్లు రద్దు చేయడం మాత్రం చాలా ఇబ్బంది. ఇప్పుడు కాగజ్నగర్ నుండి కాజీపేట వరకు అన్ని ట్రైన్లు రద్దు చేయడం వల్ల పోయే వాళ్ళకు, వచ్చే వాళ్ళకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ నుండి బయలుదేరే రైళ్లు కూడా మొత్తం రద్దు అయిపోయినాయి. మనకు ఉత్తర తెలంగాణకు నడిచేటివి 3 రైళ్ళు, ఒకటి భాగ్యనగర్, ఒకటి ఇంటర్సిటీ, ఒకటి కాగజ్నగర్ ఎక్స్ప్రెస్. ఈ 3 నడుస్తాయి. యాక్చువల్లీ మనకు ఆంధ్రాలో అయితే 20 రైళ్ళు నడుస్తాయి రోజుకి. 20 రైళ్ళు ఆంధ్రప్రదేశ్కి సిర్పూర్ సికింద్రాబాద్ స్టేషన్ నుండి 20 రైళ్ళు నడుస్తాయి. మనకు నడిచే రైళ్ళే తక్కువ. మొన్న ఒక కొత్త రైలు వందే భారత్ వేసారు. అది కూడా మనకు అంత సౌకర్యంగా లేదు. ఎందుకంటే అది ఒక రామగుండంలో కాజీపేట తప్ప ఇక్కడ ఆగదు. మన ఎక్కే వాళ్ళు కూడా తక్కువనే ఉంటారు. దాని ధర కూడా సామాన్యులకు అందుబాటులో లేదు. సరే, అది తప్పు కాదు. కాకపోతే వేయడం అభివృద్ధిలో భాగంగా వేగంగా వెళ్ళడానికి అది దోహదపడవచ్చు, కాదని అంటున్నాం. కానీ మిగిలిన రైళ్లు రద్దు చేసేది. పండుగ తర్వాత ఇంకా కొంచెం పండుగ ముందు అంటే ఇప్పుడు కాకుండా ఈ సెప్టెంబర్లో ఈ పనులు చేసుకుంటాయి. సెప్టెంబర్ కన్నా ముందు పని చేసుకుంటే అయిపోయేది ఉండేది. ప్లస్ మనకు కాజీపేట నుండి కాగజ్నగర్ వరకు రావడానికి సరైన ట్రైన్ లేవు. ఇంతకుముందు ఉన్న కాజీపేట, బల్లార్స, కాజీపేట, నాగపూర్ ప్యాసింజర్ రైలు ఉండేది. దాన్ని కూడా పూర్తిగా రద్దు చేసేది. అది మొత్తానికి నడుస్తుంది. నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ నుండి కానీ సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్నగర్కి పోవడానికి ఇంకొక 4 ట్రైన్లను వేయాలి. అట్లాగే కరీంనగర్ రూట్లో కూడా ఒక ట్రైన్, నిజామాబాద్ పెద్దపల్లి నుండి కరీంనగర్ ఇదిగా నిజామాబాద్ పోవడానికి మరొక ఫాస్ట్ ప్యాసింజర్ లాంటిది వేస్తే బాగుంటుంది. ఇలాంటివి వేస్తే ఒక 4-5 ట్రైన్లు అయితేనే మనకి ఏమైనా ఉత్తర తెలంగాణ నుండి అటు పోవడానికి సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం పూట వాళ్ళకు కాకతీయ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. అది మనుగురు పోతుంది. కానీ మన దగ్గర వచ్చేసరికి మనకు తెలంగాణకు భాగ్యనగర్ తర్వాత 3:30 తర్వాత ఏ ట్రైన్ లేదు. తర్వాత సాయంత్రం 6 గంటలకు ఒకటి, రాత్రి 8 గంటలకు ఒక ట్రైన్ వేస్తే బాగుంటుంది. కొన్ని స్టాపులు, పరిమిత స్టాపులు పెట్టి ఒక ఎక్స్ప్రెస్ లాంటిది, శతవాహన ఎక్స్ప్రెస్ లాంటిది కూడా వేస్తే బాగుండేది. కానీ ఈ విధంగా ఏ ఎంపీ కూడా, ఎమ్మెల్యేలు కూడా ఏ రోజు మాట్లాడడం లేదు. ఒకరోజు మీ రైల్వే శాఖను సంప్రదించి ఆ దగ్గరికి పోయి మన తరఫున కొంచెం మాట్లాడితే బాగుంటుంది. ఆంధ్రాలో లోకల్లో తిరగడానికి కూడా వచ్చే ట్రైన్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్ నుండి పోవడానికి ఆంధ్రప్రదేశ్కు 20 ట్రైన్లు నడుస్తాయి రోజు. మన దగ్గర 3-2 నడుస్తాయి. మన ఉత్తర తెలంగాణ గురించి మరీ పట్టించుకో. ఇక్కడ 3 లైన్లు చేసారు, అయినా కూడా ఎవరు స్పందిస్తలేరు. ఇక్కడ ఎంపీలు కానీ ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గర 5 ఎంపీలు ఉంటారు. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, అట్లే ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు కూడా తగిన రీతిలో స్పందించి ఒకసారి రైల్వే శాఖ మంత్రి గారితో మాట్లాడి మనకి ఇంకొన్ని రైళ్లు వేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లోకల్గా నడవడానికి కొన్ని మామూలు ట్రైన్లు, కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్ లాంటివి వేస్తే మనం నడవడానికి ఇబ్బంది. ఉన్న ట్రైన్లు బంద్ చేసి పండుగ ముందర బంద్ చేస్తే ఆర్టీసీ అసలే ఫ్రీ బస్సు పెట్టి అది ఇబ్బంది పెడుతుంది. 30 బస్సులు నడిచే కాడ 20 బస్సులు నడిపి
వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ పండుగ ముందు ఈ 10వ తారీఖు వరకే పండుగ, 10వ తారీఖు పండుగ. అంతకు ముందు నుండే వీళ్ళు ట్రైన్లు బంద్ చేస్తే పోయేవాళ్ళు గమ్యస్థానానికి ఎట్లా చేరుకుంటారు, మళ్ళీ వచ్చేవారు ఎట్లా వస్తారు? ఈ అసౌకర్యం మరి ఏ రకంగా దీనికోసం ఒక ఉత్తరం కూడా రాశారు. ఎవరికంటే గడ్డం వంశీ ఎంపీ గారికి. కానీ ఆయన ఏం స్పందిస్తారో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణలో ఇప్పుడు నడిచే ట్రైన్లకు అంటే భాగ్యనగర్, సింగరేణి, రామగిరి, కాజనగర్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, సిర్పూర్ కాజనగర్ ఎక్స్ప్రెస్తో పాటు మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు, లోకల్ రైళ్ళు కూడా వేయాలని, ఇంకొక 8-9 ట్రైన్లు వేసినా కూడా ఇక్కడ డిమాండ్ తగ్గదు. ఇక్కడ జనాభా పెరుగుతుంది. దానికి సంబంధించిన లోకల్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేసినా కూడా నడుస్తాయి. ఎందుకంటే సిర్పూర్ కాదు నుండి కరెక్ట్గా పోవడానికి మనకు 2-3 ట్రైన్లు తప్ప ఎక్కువ లేవు. పొద్దున పూట కూడా భాగ్యనగర్ తర్వాత చిన్న ఇంతకుముందు ప్యాసింజర్ ఉండే, అది కూడా బంద్ చేసి లోకల్ తిరగడానికి ఈ రకంగా చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. బస్సును ఆశ్రయించాల్సి వస్తుంది. బస్సు అంత దూరం జర్నీ చేయాలంటే చాలా వేస ప్రయాసాలు పడుతుంది. హైదరాబాద్ ఉన్న పిల్లలు ఈ ఉత్తర తెలంగాణ వైపు అంటే ఈ కాజీపేట నుండి ఈ వైపు భూపాలపల్లి, ఈ పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్లో రకరకాల కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కొన్ని ట్రైన్లు వేసే విధంగా మంత్రి గారికి సిఫారసు చేయాలని బండి సంజయ్ గారు మరియు ఈ గడ్డం వంశీ గారు వీళ్ళందరూ కలిసి ఒకసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలిసి మనకు మరికొన్ని ట్రైన్లు వేయడం, అలాగే మనం అభివృద్ధి చేయాలని. పండుగకు ముందు కాదు చేయాలి, కానీ పండుగకు ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. అది మరి ఎట్లా షెడ్యూల్ చేశారో తెలియదు. దాన్ని కూడా కొంచెం స్పందించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.